మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాక్లూర్ రామమందిర ప్రతిష్టాపనలో భాగంగా మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు మనతో ప్రస్తుతం ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, అంటే 2 రోజుల నుంచి అంగరంగ వైభవంగా ఏదైతే మాక్లూర్లో మీ స్వస్థలంలో ఈ ఆలయం అయితే పునర్నిర్మించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నేను పుట్టి పెరిగినటువంటి గ్రామము, ఈ గ్రామంలో నిర్మాణం చేసినటువంటి రామాలయం మా చేతుల మీదుగా పూజలు చేస్తున్నందుకు నిజంగా మాకు ఆ రాముడు ఇచ్చినటువంటి అవకాశం చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది. మరి కొద్ది సంవత్సరాలుగా ఇది నిర్మాణం జరిగిన తర్వాత ప్రతిష్ట కాకుండా ఆగిపోయినటువంటి సంగతి మా గ్రామస్తులందరికీ తెలుసు. మరి మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వారు ఈ మాట తీసుకొని ఖచ్చితంగా మన కుటుంబం తరపున మీరు పూర్తి చేయాలని చెప్పేసి వారు అడగడం, తప్పకుండా చేస్తామని చెప్పేసి మేము బాధ్యత తీసుకున్నాం. అయినప్పటికీ కూడా ఇన్ని రోజులు జరిగింది. మరి శ్రీరాముడు కరుణించినప్పుడే అది మనం చేయగలుగుతాం అనేటటువంటి విషయాన్ని మరి గ్రామస్తులందరికీ కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. మరి ఈరోజు 2వ రోజు పూలాదివాసం, ధాన్యాదివాసం, ఫలాదివాసం, జలాదివాసం ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారంగా చేసుకున్నాం. రేపు హంపి పీఠాధిపతి ఇక్కడికి రాబోతా ఉన్నారు. వారి చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం రేపు చేసుకొని పూర్ణాహుతి చేసుకొని ఈ కార్యక్రమం ముగుస్తుంది. మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఇది ఒక మంచి రామాలయంగా ప్రసిద్ధిగాంచాలని చెప్పేసి నేను ఆ రాముడిని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే ఇదే కార్యక్రమం కాకుండా మాక్లూరులో అనేక ఆలయాలు కూడా మీరు కట్టిస్తూ ఉన్నారు. గ్రామంలోని ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అంటే, ఇంత మంచి వ్యక్తి మా గ్రామంలో ఉండడం అనేది చాలామంది సంతోషంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. గ్రామస్తులు ఏమంటున్నారు? గ్రామస్తులు ఏమంటున్నారు అనేది మీరు గ్రామస్తులను అడగాల. తప్పకుండా సంతోషంగా ఉంటుంది. అంటే మన ఊరి బిడ్డ ఒక ప్రఖ్యాతి గాంచిన తర్వాత ఒక స్థానంలోకి వెళ్ళిందంటే తప్పకుండా ఫస్ట్ సంతోషపడేది కుటుంబం, గ్రామస్తులు మాత్రమే. మరి ఈరోజు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి నేను ఇదే స్కూల్లో చదువుకొని నేను వ్యాపారంలో స్థిరపడి దాని తర్వాత రాజకీయంలోకి వచ్చి 10 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు తప్పకుండా నా గ్రామస్తులు సంతోషంగానే ఉంటారు. ఈరోజు నేను ఆ పరిస్థితిలో ఉన్నా కాబట్టే ఒక వ్యక్తిగా నేను ముందుకొచ్చి ఒక సేవ చేసేటటువంటి అవకాశం నాకు లభించింది. అదే నిజంగా ఆ స్తోమత లేనివారు, ఆ మనసు లేనివారు ముందుకు రావాలంటే కూడా కష్టం. సో ఆ దేవుడిచ్చినటువంటి స్తోమత ప్రకారం, గ్రామస్తులు కోరుకున్నటువంటి కోరిక ప్రకారం, మా నాన్నగారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము ముందుకు వచ్చినాం. తప్పకుండా గ్రామస్తులందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను.